మనం ఇక్కడ చాలా డీటెయిల్స్ అయితే గమనించొచ్చు. అప్పటి కాలంలో మనుషులు చాలా హైట్ ఉండేవారు. మనకి అశ్వత్థామని కూడా అలాగే చూపించారు. అలాగే తనకు చాలా బలం, పవర్ కూడా ఉంది. ఇక్కడ ఆరుగురిని ఒకేసారి ఎత్తి పడేశాడు. ఇక్కడ కాలుతో ఒక్కసారి ఇలా అంటే మొత్తం అక్కడ చెల్లా చెదరైంది. అలాగే ఇక్కడ ఎంత హైట్ కి ఎగిరాడో చూడొచ్చు. ఇక్కడ అశ్వత్థామ చాలా ఫాస్ట్ గా అయితే వెళ్తాడు భైరవాన్ని కొట్టేటప్పుడు. మీరు 0.5 లో చూసిన అశ్వత్థామ ఫాస్ట్ గానే వెళ్తున్నట్టు ఉంటుంది. తనకి ఇంకా పవర్స్ అయితే ఉన్నాయి, లేదా ఆ స్టోన్ వల్ల వచ్చి ఉండదు. భైరవ ఇక్కడ ముగ్గురులాగా కనిపిస్తాడు. దానికి కారణం మనకి యానిమేటెడ్ సిరీస్ లో చూపించారు కదా, దీనివల్ల దాంట్లో పిల్లవాడు ఇద్దరిలాగానే మారుతాడు. కానీ ఇక్కడ మన భైరవ ముగ్గురులాగా మారాడు. దాన్ని అప్గ్రేడ్ చేశారు కావచ్చు మన బుజ్జి భైరవ కలిసి. టెక్నాలజీని అసలు ఇంత బాగా చూపించారు, గ్రేట్ అని చెప్పి. ఇక్కడ బౌంటీ హోలోగ్రామ్ లో చూస్తే దీపిక గారి పేరు సమ్ 18 అని, తన స్టేటస్ టర్టిల్ ల్యాబ్ సబ్జెక్ట్ అని, అలాగే దీపిక కాంప్లెక్స్ మెంబర్ అని, తనను పట్టిస్తే 1 మిలియన్ యూనిట్స్ వస్తాయని ఉంది. అందుకే భైరవ అయితే వెళ్ళాడు. అలాగే ఇక్కడ చూస్తే తను ఒక సబ్జెక్ట్ అని, తను 150 డేస్ ప్రెగ్నెంట్ అని ఇచ్చారు. ఇక్కడ టర్టిల్ ల్యాబ్ సబ్జెక్ట్ అంటే ఏంటి, మనం దీన్నే బాగా గమనించాల్సింది.